ఇంకో విషయం 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4000 ఇస్తా. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండ్రు. నమ్మిచ్చి డబ్బలు ఓట్లేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4000? 4000 రాలే కానీ ఇచ్చే 2000 నడిమిట 2 నెలలే కొట్టి చూసుకొని మీ బుక్లా. ఒక నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకపోతే ఆయన మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు. 2 महीना गया नहीं, 4000 मिला नहीं, लेकिन बीच में 2 महीने का 2000 भी छूट गया. रेवंत रेड्डी काट दिया. फिर इसको सबर सिखाना नहीं. 4000 ఇయ్యలే, ఇచ్చే 2000 2 నెలలు పతక కటింగ్ కొట్టింది. సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్ళకు కూడా మోసం. నెలకు 2500 మహాలక్ష్మి డబ్బులు ఇస్తాను. ఏ ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 26 నెలలు అయింది. 26 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ వాడు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 దేరా ఫస్ట్ అని చెప్పు. అది తెచ్చినాక ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు? 65,000కు కొట్టినావు, అవ్వతాతల పింఛన్ కొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు. అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పడతలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే. బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు. అన్ని జూటా మాటలు. అరే నోరిప్పుతే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పుతే బూతులే మాట్లాడతాడు. టీవీ చూడబుద్ధి అవుతుందా? ఆ బూతులే ఈయనకు బిరుదు ఇవ్వాలి, బూతుల పిత. బూతులకు కేవలం డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్నేదో హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతోక వంకర. నువ్వు మారవు. నువ్వు నోరిప్పుతే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా? పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళెట్ల, ఇప్పుడు కేసీఆర్ ఉండే మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలనో తనలాడిండు. మీకు కాల్వ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ. రేవంత్ రెడ్డి అంటే శయ్య శాత కాక బూతులు మాట్లాడతారు వాడు. ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని 4 రోజులు అయితే. 4 రోజులు అయితే पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है. अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसे का काम हुआ मुसलमानों? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को भड़काते लोग, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं. अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रिस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें. आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे. అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ అని వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్.
ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకడ శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠ ధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠ ధామం, ఎస్సీలు బీసీలు పేదోళ్ళ కోసం వైకుంఠ ధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుంటే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ వాళ్ళు చేసి ఒక రూపాయి పని ఏమని ఉంటే నాకు చూపించు. నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో 100 చెప్పిన, మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచగానే పైసలు వంచగానే ఆగమైదామా? మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు.